హాయ్ హలో. చలికాలం ఎండ్ అయ్యే టైంకి అంటే లిటరల్లీ సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఇలా పొద్దున్నే 5 అలా లేస్తే మాత్రం ఇలా మంచు పడుతూనే ఉందన్నమాట. ప్రతిరోజు అమ్మ దేవుడా ఇంకా ఎప్పుడు తగ్గిపోతుందా ఈ చలికాలం ఎప్పుడైపోతుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేసేదాన్ని. ఎందుకంటే అస్సలు చలికి నేను తట్టుకోలేనమాట. సో ఇప్పుడు కొంచెం చలి తగ్గుతుంది కాబట్టి కొంచెం ఓకే మార్నింగ్ టైంలో పని చేసుకోవడానికి కోసం అయితే పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. అలాగే ఇంకో స్టవ్ మీద వచ్చేసి టీ అయితే పెట్టేస్తున్నా. టీ అయితే నేను మానేయాలి అని అనుకున్నాను కానీ అస్సలు మానేయట్లేదు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం చాలా వరకు తగ్గించేస్తున్నా. ఓన్లీ 2 times అని మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా అంతకుమించి అసలు తాగొద్దు అని చెప్పేసి, ఎలాగో వెదర్ అయితే చల్లగా ఉండట్లేదు కదా, అందుకని చెప్పి ఇంకా 2 times కన్నా ఎక్కువ అయితే తాగట్లేదు. ఇంకా అంట్లన్నీ నైటే తోమేసి గ్యాస్ బండ్ అంతా నీట్గా కడిగేసినాయి కాబట్టి మార్నింగ్ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట పని. ఎక్కువ లేదంటే అంట్లన్నీ సింక్ నిండా ఉంటే అస్సలు పని చేయబుద్ది కాదు. రైస్ కూడా కడిగేసి పెట్టేసా. ఈలోపు పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఈ ఫ్రై అయ్యే గ్యాప్లో రైస్ అయితే పెట్టారనమాట స్టవ్ మీద. మార్నింగ్ ఫుల్ హడావిడి ఉండేది, అంటే మార్నింగ్ మెయిన్గా పని ఎక్కువ ఉండేది. పల్లీలు ఫ్రై అవ్వగానే ఈ స్టవ్ మీద ఇంకా అయితే రైస్ అయితే పెట్టేసేస్తా. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. మ్యాక్సిమం నేను టిఫిన్స్లోకి చేసే చట్నీ అంటే పల్లి చట్నీ దాదాపు. ఇంకా ఎప్పుడో ఒకసారి ఏంటది కొబ్బరి చట్నీ, కొబ్బరి పల్లీలు కాంబినేషన్లో, లేదంటే దోశకైతే టమాటా చట్నీ కూడా చేస్తాను అప్పుడప్పుడు. ఆనియన్ చట్నీ, టమాటా చట్నీ. ఓన్లీ దోశలోనే డిఫరెంట్ చట్నీస్ అయితే ట్రై చేస్తాను, కానీ రిమైనింగ్ ఇడ్లీలోకి, చపాతీలోకి, మిగతా వాటిలోకి అయితే అంత ఏం నచ్చవు అనమాట వేరేవి. పల్లీలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇంకా కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే బాగుంటుంది. పల్లీలు ఎంత మంచి ఫ్రై చేసుకుంటే చట్నీ అంత బాగుంటుంది కదా టేస్ట్. మొత్తం ఇందులో పచ్చిదనం అంత పోయి కొంచెం గట్టిగా అయిపోయి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా కొంచెం లైట్గా పచ్చిగా ఉన్న మెత్తగా. సో అందుకని ఇంకొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వగానే రైస్ పెట్టేస్తే చాలా పెద్ద పని అయిపోయినట్టు అనిపించింది అనమాట. మార్నింగ్ అయితే ఫస్ట్ నేను పాలు వేడి చేసేస్తాను. యాక్చువల్గా ఒకదాని మీద పాలు, ఒకదాని మీద టీ పెట్టేసి అవి అయిపోయిన తర్వాత ఒకదాని మీద అన్నం, ఒకదానికి టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ చేస్తాను అనమాట. కాకపోతే ఈరోజు ఇంకా పాలు తర్వాత వెయిట్ చేద్దామని ఫస్ట్ అయితే పల్లీలు పెట్టేసిన చట్నీ కోసం. ఇవి ఫ్రై అవుతున్నాయి. రైస్ కడిగి పెట్టేసిన. ఈ గ్యాప్లో ఇడ్లీ పిండి భలేగా పొంగింది. ఇప్పుడు దీన్ని ఇడ్లీ కోసం సాల్ట్ వేసి కలుపుకోవాలి. బట్ నాకైతే ఇంత ఇడ్లీ పిండి అయితే పట్టదు. ఇన్ని ఇడ్లీలు అయితే ఏమి వేయను నేను. అంటే ఇడ్లీ అంత ఎక్కువ తినమన్నమాట, చాలా తక్కువ, ఒక ప్లేట్ అంతే. కాబట్టి కొంచెం పక్కన పెట్టేద్దాం. మళ్ళీ సాల్ట్ అంతా ఒకేసారి కలిపేస్తే ఉప్పు ఎక్కువైపోయి పుల్లగా అయిపోతుంది పిండి తొందరగా. సో దీన్ని కొంచెం నాకు కావాల్సినంత క్వాంటిటీ తీసి పక్కన పెట్టేసేసుకుంటా. ఒక స్టవ్ మీద అయితే అన్నం అయితే, ఇంకో స్టవ్ మీద అయితే ఇడ్లీ అవుతుంది. ఇక్కడైతే టీ అయితే ఆల్రెడీ మరిగిపోయింది, కాకపోతే ఇంకా బ్రషింగ్కి వెళ్ళలేదు. ఈ కలిపి ప్రాసెస్లో టీ మరిగిపోయింది. ఇప్పుడు బ్రషింగ్ చేసుకొని రావాలి. బ్రషింగ్ చేసుకొని వచ్చేలోపు నాకైతే ఈ పల్లీలు అయితే చల్లగా అయిపోతాయి. చల్లగా అయిన తర్వాత టీ తాగి అప్పుడు కర్రీ పొయ్యి మీద వేసిన తర్వాత ఈ చట్నీ చేసేస్తాను. ఎందుకంటే మనకి టిఫిన్ అయిపోతే చట్నీ ఎంతసేపు కొద్దిసేపట్లో అయిపోద్ది కాబట్టి తర్వాత చేసేస్తా.
ఇక మిగిలిన పిండి అయితే మర్చిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, లేదంటే పుల్లగా అయిపోద్ది. ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయిందేమో, నైట్ పొంగిపోయింది, అంతా నీట్గా కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. గిన్నె అయితే నీట్గా కడిగేసిన. లేదంటే ఏమైందంటే దీనికి ఉన్న పిండి ఉంటుంది కదా, అది అట్లా డైరెక్ట్గా పెట్టేసినప్పుడు ఫ్రిడ్జ్లో కొంచెం పుల్లగా అయినప్పుడు స్మెల్ వస్తుంది, అలా ఫ్రిడ్జ్ అంతా కూడా పిండి వాసన వస్తుంది. సో అందుకని ఫస్ట్ అయితే దీన్ని అయితే నీట్గా కడిగేసి తుడిచేసా. మళ్ళీ తడి ఉంటే ఫ్రిడ్జ్లో కింద మ్యాట్ తడిసిపోతుంది కదా, అందుకని చెప్పి ఇంత తడి లేకుండా తుడిచేసి ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఈ గ్యాప్లో నాకు ఇది 2 అయిపోతుంటాయి కాబట్టి ఇక్కడ నిల్చోవాల్సిన అవసరం లేదు. స్టవ్ దగ్గరే నేను వెళ్ళి ఈలోపు బయట వాష్ చేసి వచ్చేస్తా. ఈలోపు అన్నం ఇడ్లీ కూడా అయిపోతాయి, కర్రీ ఒక దాని మీద వేసేయచ్చు అనమాట. ఇంకా రైస్ అయితే అయిపోయింది, ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది తెలిసి. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక స్టవ్ మీద ఎగ్స్ పెట్టాలి, ఎగ్స్ ఉడికించాలి. యాక్చువల్గా డాక్టర్ అయితే డైలీ 2 ఎగ్స్ తినమని క్లియర్గా చెప్పింది అనమాట. అంటే ఈ మధ్య నాకు అస్సలు బాగోట్లేదు, నీరసం అయిపోవడం, బాగా నీరసం అయిపోవడం, ఒకసారి లేచి ఇంట్లో పని చేయడానికి కూడా ఒకటి లేకపోవడం, దానివల్ల డైలీ 2 ఎగ్స్ జ్యూసు పాలు కంపల్సరీ తాగమని చెప్పింది అనమాట. నేను మాత్రం చాలా స్కిప్ చేసేస్తున్నా. అలాగే ఇది ఒకటి రాసింది పాలల్లో ప్రోటీన్ పౌడర్, ఖచ్చితంగా తాగమని చెప్పింది 1 మంత్ వరకు. బట్ మనం డే బై డే స్కిప్ చేస్తూ గుర్తున్నప్పుడు తాగి, గుర్తున్నప్పుడు ఆపేసి అలా చేసేస్తున్నా. సో ఈ ఫస్ట్ అయితే ఇప్పుడు దాని మీద అన్నం, దాని మీద ఇడ్లీ ఉన్నాయి కాబట్టి ఆ 2 తీసి ఒక దాని మీద ఎగ్స్ పెట్టేస్తా. యాక్చువల్గా మా చిన్ని బాబుకి పెట్టాను కాబట్టి ఎగ్స్ ఎట్లా ఉడకబెట్టి నేను కూడా అదే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ తీసి టీ వేడి చేయాలి. ఇడ్లీ అయితే తీసి టీ వేడి చేసేస్తా. దాని మీద ఎగ్స్, దాని మీద అయితే టీ అయితే వేడి చేసేసేస్తున్నా. టీ తాగేసిన తర్వాత కర్రీ చేయాలి. చాలా టైం అయింది, మా చిన్నోళ్ళు లేవలే కాబట్టి ఇంత టైం దొరికింది నాకు అసలు వీడియో తీయడానికి. అందులో టీం అయితే కొంచెం నాకే ఒప్పుకున్నట్లే వీడియో తీయడానికి, సో అందుకని తీయట్లే. సో ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మ్యాక్సిమం ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఉడకబెట్టుకుంటున్నా, లేదు అంటే ఇంకా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. కొన్నే ఉన్నప్పుడు కర్రీ అవసరం అవుతాయి కదా, మళ్ళీ సడన్గా పొద్దున్న లేట్గా లేచినప్పుడు ఎగ్ కర్రీ అయితే ఈజీగా అయింది కదా అని చెప్పేసి లిటరల్లీ ఒక 15 days వరకు అయితే మ్యాక్సిమం నేనైతే డే బై డే ఎగ్ కర్రీ చేసాను అనమాట. ఎందుకంటే చాలా తొందరగా అయిపోయింది లంచ్ బాక్స్లోకి. కూరగాయలు కట్ చేసి ఇంత ప్రాసెస్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఇదే చేసా. ఇంకా ఎక్కువైతే ఏం చేయలేదు, పప్పు ఇది లేకపోతే లెమన్ రైస్ తొందరగా అయిపోయి చేసుకున్నాను అనమాట. నీరసంగా ఉన్న కొన్ని డేస్ వరకు, ఒక 1 month వరకు అలాగే చేసిన. ఇంక ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చిన తర్వాత చేస్తున్నా. ఈరోజు ఏం కర్రీ చేయాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఏం చేద్దామని. వేడి టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తాగిన తర్వాత కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంత ప్రశాంతంగా కూర్చొని టీ తాగడానికి మెయిన్ రీజన్ మా గుడి కూడా పడుకోవడం. ఒకవేళ వాళ్ళు లేచి ఉంటే మాత్రం ఇంకా వాడితో హడావుడిగా తాగేయాల్సి వచ్చింది అనమాట. సో మ్యాక్సిమం అయితే కర్రీ స్టవ్ మీద వేసిన తర్వాతే టీ తాగుతాను, లేదంటే కొంచెం ఎర్లీగా అయినప్పుడు తాగుతాను. కానీ ఈరోజు కొంచెం నిద్రమత్తుగా ఉంది ఇంకా స్టిల్. సో అందుకని కొంచెం టీ తాగిన తర్వాత కర్రీ వేద్దాము అన్నట్లు. మెయిన్గా అసలు కర్రీ ఏం చేయాలో ఆలోచించాలి, అందుకని. సో ఈ టీ తాగుతూ ఆలోచించాలి కర్రీ ఏం చేయాలా అని చెప్పి. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఈ గ్యాప్లో నేను మరీ టైట్గా కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియం కన్సిస్టెన్సీ. ఇంకా చట్నీకి అయితే తాలింపు అయితే ఏమి వేయట్లేదు స్పెషల్గా, అది పక్కన పెట్టేసేసిన. ఒక ప్లేట్లో అన్నం చల్లారబెట్టేయాలి. అన్నం కలిపి పెడతా కాబట్టి మ్యాక్సిమం చల్లారబెట్టే పెడతా. వేడి పెట్టేస్తే మధ్యాహ్నం ఖరాబ్ అయింది. మధ్య అసలే ఎండలు కొంచెం స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకని అన్నం అయితే చల్లారి పెట్టేసిన. ఇంకా టీ గిట్ల పక్కన పెట్టేది ఇప్పుడు కొద్దిసేపు. స్నానానికి మా పెద్ద వేడి పెడతా.
ఇప్పుడు ఇంకా లేపలే కాబట్టి మంట సిమ్లో పెట్టాను. అదే లేస్తే మాత్రం బ్రషింగ్ చేసే టైంలో హైలో పెడతా, దానివల్ల ఎక్కువ వేడి అవుతాయి అన్నమాట తొందరగా. సో ఇంకా ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి, తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇదే స్టవ్ మీద కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. హెల్త్ బాగాలేనప్పుడే మనకి హెల్త్ మీద చాలా చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి అనిపించింది. అది బాగా నీరసమైనాక తర్వాత అర్థమైందనమాట. ఎప్పుడు రెగ్యులర్గా నేను చాలా తక్కువ కూరగాయలు తింటూ ఉంటాను. తిన్నవే రిపీటెడ్గా మళ్ళీ నెక్స్ట్ వీక్ అవే మళ్ళీ రిపీటెడ్గా వండుతాను అనమాట. ఎందుకంటే నేను తినేదే చాలా సెలెక్టివ్ కూరగాయలు, అన్ని కూరగాయలు తినను. సో హెల్త్ ఖరాబ్ అయినప్పుడు మాత్రం కొంచెం హెల్త్ కేర్ తీసుకుందామని చెప్పి కొత్త కొత్త కూరగాయలు ట్రై చేస్తాను అనమాట. అలాగే ఇలా ఈరోజు మాత్రం నేను క్యాబేజీ పచ్చడి చేస్తున్నా. కర్రీ చేసుకున్నాను లాస్ట్ టైం ఒకసారి. యాక్చువల్గా ఒక క్యాబేజీ 2 times వండాను అనమాట. కర్రీ చేసే తినాలి అనిపించట్లేదు. సో పచ్చడి అయితే కొంచెం తినొచ్చు, ఈజీగా తినేయచ్చు అనమాట. అంటే తెలీదు పచ్చడి చేసేస్తే మనకి క్యాబేజీ తింటున్నామన్న ఫీలింగ్ రాదనమాట. అలా క్యాబేజీ తిన్నట్లుంటుంది. ఇంకా అలాగే చట్నీ కాబట్టి కొంచెం ఇష్టంగానే తినొచ్చు అనమాట, మరీ కష్టంగా తినకుండా. సో మార్నింగ్ నుంచి ఇంతసేపు పని చేసుకున్నాను. మా చిన్నోడు పడుకున్నాడు కాబట్టి అంత ప్రశాంతంగా వీడియో తీసేంత టైం దొరికింది. లిటరల్లీ వాడి వల్ల ఏం కాదు, ఈ మధ్య నాకు అస్సలు హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 months నుంచో 1 month నుంచో అస్సలు ఏదో లేవాలి వంట చేయాలి అన్న అదే ఉంది. కానీ నాకు తెలిసిపోతుంది అనమాట నీరసం అనేది. చాలా అంటే చాలా నీరసం అయిపోతున్నా. కాసేపు కూర్చోలేను. కంటిన్యూస్గా ఒక అరగంట నిల్చున్నాను అంటే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. సో చాలా వీక్ అయిపోయినాయని అర్థమైపోయింది. ఇంకా డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే చాలా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, కంపల్సరీ రెస్ట్ ఉండాలి, ఆలోచించకూడదు. అలాగే కొన్ని టెస్ట్లు అవన్నీ రాశారనమాట. అవన్నీ తర్వాత కొంచెం ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ వాడిన తర్వాత ఒక 10 days 15 days తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 month రెగ్యులర్గా కంటిన్యూ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు కవర్ అవుతుంది. బట్ కంప్లీట్గా అయితే నీరసం అయితే తగ్గలేదు. సో దాని తర్వాత వీడియో అయితే తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నేనైతే ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ తీద్దాము, అప్లోడ్ చేయాలి రెగ్యులర్గా, ఇంకా ఒక్కటైనా పెట్టాలి వీడియో అనుకుంటానా, అప్పుడు వెదర్ సపోర్ట్ చేయదు, లేదంటే పిల్లలు సపోర్ట్ చేయరు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ రాదు. ఇలా ఏదో ఒకటి వచ్చేసి మధ్యలో ఆగిపోవడము, మళ్ళీ వచ్చిన వ్యూస్ అన్నీ తగ్గిపోవడము, ఇలాగే అయిపోతుంది అనమాట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం హెల్త్ సెట్ అయింది, నాకు సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయ్యాయి, వీడియో తీయడానికి కుదురుతుంది, ఎడిట్ చేయడానికి టైం ఉంటుంది అనుకున్న టైంలో ఏంటంటే నాకు నీరసం రావడం, లేకపోతే అన్నీ సెట్ అయినప్పుడు హెల్త్ వెదర్ సెట్ కాకపోవడము, ఇలా చాలా రీజన్స్ వల్ల ఆగిపోతుంది అనమాట. ఏదైతే ఏదైంది చూద్దాము మన ప్రయత్నంగా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసా. ఎందుకంటే ఎలాగో ఇంట్లో నుంచి అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి చేసేంత అయితే కుదరదు. ఎందుకంటే మా చిన్నిగాడు స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి కంపల్సరీ వాడితో 24/7 వాడితోనే ఉండాలి కాబట్టి ఇంకా కుదిరేది మాత్రం ఈ ఫోన్, ఎలాగో ఫోన్ అయితే ఉండిద్ది చేతిలో. సో దాంతో వీడియో తీసుకొని అప్లోడ్ చేయడము కుదురుతుంది అని చెప్పి ఇదైతే చేశాను. మా పెద్దోడికి అయితే బాక్స్ పెట్టేసి ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట పక్కన. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ కోసం తినడం కోసం అయితే ఇడ్లీ చేశాను. వాడైతే ఒక్కోసారి ఇడ్లీ తింటాడు, ఒక్కోసారి మాత్రం ఏంటో ఇడ్లీయా అంటాడు. బట్ పల్లి చట్నీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వితౌట్ పల్లి చట్నీ అసలు తినడనమాట. నాకు కూడా తినబుద్ధి కాదు ఇడ్లీ వితౌట్ పల్లి చట్నీ. సో ఇంకా వాడు తిని వెళ్ళిపోయిన తర్వాత నేను అదే ప్లేట్లో ఒక 2 ఇడ్లీ, ఎగ్, చెప్పాను కదా డైలీ ఎగ్ కంపల్సరీ తినమని చెప్పింది కాబట్టి ఎగ్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. బాయిల్డ్ ఎగ్ అయినా లేకపోతే ఎగ్ దోశ కానీ ఏదో ఒకటి ఎగ్ అయితే ఖచ్చితంగా ఒక డైలీ ఒకటి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చే వరకు, అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి వచ్చే టైంకి చాలా టైం ఉంటుంది, ఆల్మోస్ట్ 8 hours టైం ఉంటుంది అనమాట. బట్ 8 hours ఎలా అయిపోయాయో కూడా తెలీదు, అంత ఫాస్ట్గా అయిపోతాయి. వచ్చారు అక్కడ ఫస్ట్ చేసేది ఏంటంటే ఉన్న సెల్ఫ్లన్నీ సర్దేస్తాడు, ఏదో కొత్త ఐటమ్స్ ఏదో ఇంట్లోకి వచ్చేసినట్లు వెతుక్కుంటాడు అనమాట. అసలు ఏమున్నాయి అని ప్రతిరోజు వెతికిందైనా సరే మళ్ళీ వచ్చి వెతుక్కుంటాడు అనమాట, ఏమైనా కొత్త యాడ్ అయ్యాయా ఏంటి అని చెప్పి. అదొక్క సెల్ఫ్సే కాదు, ఫ్రిడ్జ్ అలాగే కిచెన్ అన్ని సెల్ఫ్స్ అన్ని బాక్సెస్తో సహా సర్దుకుంటాడు అనమాట. ఇందులో ఏమున్నాయా అని చెప్పేసి. ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవట్లేదు. ఫస్ట్ ఈరోజు తినడానికి ఏమున్నాయా, ఈరోజు అంటే వాడికి ఏమైనా కొత్తది ఇవ్వాలంటే టాయ్, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు నాకు అని చెప్పి పేచి పెట్టేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఏమొచ్చిద్దా అంటే ఇంకా ఇల్లంతా కూడా చిందరవందర చేశాడనమాట. ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ వేసి అదంతా ఆగమాగం చేశాడు. చూస్తున్నా, ఎందుకంటే ఈ మధ్య అసలే నీరసానికి వాడితో మనకి ఆర్గ్యూ చేసేంత ఓపిక కూడా లేకుండా, అందుకని కామ్గా చూస్తున్నాను అనమాట ఏం చేస్తున్నాడు అనేసి. చిన్న డౌట్
బీరువా ఎవరు ఓపెన్ చేశారు? ఎందుకు అంటే మరి అయిన ఎవరు సర్దాలు సెల్ఫ్లే అని సర్ద అయితే మరి ఎందుకు ఖరాబ్ చేసావు? ఇంకా పిల్లలకి మామూలుగానే స్నాక్స్ అని విసిగిస్తూ ఉంటారనమాట. ఇంకొక 2 డేస్ హాలిడేస్ వచ్చాయంటే కంటిన్యూస్గా ఎవ్రీ 1 అవర్కి ఒకటి తినడానికి ఏమైనా కావాలి అంటారు. అలా అని చెప్పి నేను బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం అసలు 100% అయితే ఇవ్వను అనేది చెప్పను, ఇస్తూ ఉంటాను. బట్ చాలా తక్కువ అనమాట. మ్యాక్స్ ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. బట్ ఈ మధ్య నాకు ఒక 1 మంత్ 2 మంత్ నుంచి అస్సలు హెల్త్ సపోర్ట్ చేయక మధ్యలో బయట కొనియడము, అలా బయట తెచ్చిన స్నాక్స్ పెట్టేయడము, దానివల్ల నాకే అనిపిస్తుంది లేదు కొంచెం ఓపిక వచ్చింది కదా, ఎలాగో హాలిడేస్ 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి స్కూల్కి, సో ఎలాగో తినడానికి అని అడుగుతూ ఉంటాడు, చేసేద్దాం అన్నట్లు. మరీ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకొని ఎక్కువసేపు కూర్చునేంత ఓపిక అయితే నాకు లేదు ఈ టైంలో. సో అందుకని ఒక 2 kgs వరకు అయితే చేద్దాం అన్నట్లు కూర్చున్నాము. మా పెద్దోడు స్కూల్కి ట్యూషన్కి పంపించిన వెంటనే స్టార్ట్ చేస్తే వాడు వచ్చి కొంచెం ఒక 1/2 అవర్ అయితే ఇంకా ట్యూషన్ అయిపోయింది అన్నంత టైం పట్టింది. 2.5 hours పట్టిందనమాట. ఇంకా మా చిన్నోడు మధ్య రావడం, ఎక్కడ ఆయిల్లో పడిపోతాడు అదో టెన్షన్ అనమాట. అయిపోయినాయి కొంచెం గిన్నెలో వేస్తే తినుకుంటూ కూర్చున్నాడు. కానీ కొంచెం ఇబ్బంది అయిందనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కొంచెం చక్రాలు ఇలాంటివి చేసేప్పుడు కొంచెం ఎక్కువ పనులు చేసేప్పుడు అయితే కొంచెం ఎవరైనా ఉంటే పట్టుకోవడానికి కొంచెం ఈజీగా ప్రశాంతంగా జరుగుతుంది అనమాట. సో చేసినంత వరకు బాగానే ఉంది, తినేంతసేపు కూడా చాలా బాగుంది. కాకపోతే పొద్దు నుంచి అంట్లు తోవడం అయితే అలా పెట్టేశారు. చెప్పాను కదా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా చిన్నోడు తినిపించి నేను తిని పడుకున్నాం అనమాట. ఇద్దరు పడుకొని మళ్ళీ మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చే టైంకి లేచి స్నాక్స్ చేసేసి వాడికి పెట్టి ట్యూషన్ పంపించి మళ్ళీ వెంటనే ఇంకా చక్రాలు చేయడం స్టార్ట్ చేసేపాటికి అస్సలు అంట్ల దగ్గరికి వెళ్ళలేదు. సో ఇంకా ఏదైతే అదైందని చెప్పి ఇంకా అన్ని అంట్లు తోమేసి పడుకుందాము, లేకపోతే నెక్స్ట్ డేకి మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఫుల్గా అంట్లన్నీ తోమడానికి 2 hours 3 hours పట్టింది లిటరల్లీ. అవన్నీ అంట్లు తోమేసుకున్న తర్వాత నైట్కి ఏం చేసుకుందామంటే ఎలాగో బీట్రూట్ అయితే తీసుకోవాలని చెప్పారు, డైలీ జ్యూస్లా తీసుకోమని చెప్పారు యాక్చువల్లీ. సో జ్యూస్ తాగలేకపోతున్నా. సో ఇలా కాదు ఏదో ఒకటి చేస్తే బీట్రూట్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి బీట్రూట్ని గ్రేట్ చేసేసి దోశ బ్యాటర్లో కలిపేసి దోశలా వేసుకున్నాను అనమాట. దీనికన్నా ముందు చపాతీలో వేసేసుకున్నాను గ్రైండ్ చేసేసి. చాలా బాగుండే, అంటే బీట్రూట్ జ్యూస్ తాగిన దానికన్నా చాలా బెటర్ అనమాట. బీట్రూట్ తీసుకుంటున్నాను అన్న ఫీలింగ్ రాలేదు, చాలా బాగుండే, బీట్రూట్ ఫ్లేవర్ కనిపించలేదు అనమాట. సో దోశకు ట్రై చేద్దాము, కంప్లీట్గా బీట్రూట్ అయితే తినలేకపోతున్నాము, జ్యూస్ తాగలేకపోతున్నాము అని చెప్పేసి ఇలా దోశ బ్యాటర్లు వేసుకొని చేసుకున్నా. టేస్ట్ అయితే బాగుంది. మరి బీట్రూట్ డైరెక్ట్గా ఫ్రై తిన్నా, కర్రీ తిన్నా, లేదా జ్యూస్ తాగిన దానికన్నా ఇలా దోశలోకి చపాతీలోకి రెండిట్లో కూడా నాకైతే కొంచెం బాగానే పర్లేదు, తినొచ్చు అన్నట్లయితే అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా అయితే తీసేసుకుంటున్నా. లిటరల్లీ హెల్త్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎన్ని పనులు ఉన్నా సరే కనీసం పిల్లల్ని చూసుకోవడానికైనా ఓపిక ఉండాలి కదా, అందుకోసమైనా హెల్త్ అప్సెట్ చేయొద్దు. ఎందుకంటే లిటరల్లీ ఒక 15 days 1 month మాత్రం భలేగా ఇబ్బంది పడ్డాను అనమాట. కంప్లీట్గా ఒక 2-3 daysకి హాస్పిటల్కి వెళ్ళడం, ఇంజెక్షన్స్, సెలైన్స్, ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇవే అనమాట. అమ్మ దేవుడ కూర్చోడానికి కూడా ఒప్పుకుండేది కాదు, అంటే కళ్ళు తిరిగేవి. అసలు ఇంకా చాలా చెప్పలేదనమాట అసలు ఎలా ఉండేది సిచ్యువేషను. సో ఇప్పటి నుంచైనా ఎన్ని పనులున్నా హెల్త్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అనుకుంటున్నా.